నమస్తే. మనము త్రిపుర రహస్యం అనేటువంటి ఒక గ్రంథం గురించి మాట్లాడుకుంటున్నాము. నిజం చెప్పాలంటే ఈ పుస్తకము అంటే ఎవరో మహానుభావులు వాళ్ళు భగవతత్వ సాధన కోసం వాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళకు అర్థం చేసుకొని వాళ్ళ అనుభవానికి తెచ్చుకొని అది మనబోటి వాళ్ళందరికీ రాయడం జరిగింది. నిజంగా నాట్ ఓన్లీ ఈ ఒక త్రిపుర రహస్యమే కాదు, భగవద్గీత తీసుకున్న, యోగ వాసిష్టం తీసుకున్న, ఆ తర్వాత కథల రూపంలో చెప్పినటువంటి పురాణాలు తీసుకున్న, ఆ తర్వాత రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు తీసుకున్న, ఆ తర్వాత తర్వాత దర్శనాలు ఏది పతంజలి యోగ శాస్త్రం కానీ కపిలుడి సాంఖ్యం కానీ ఏ పుస్తకం తీసుకున్నా చెప్పింది ఎవరు? మహానుభావులు, ఋషులు. వాళ్ళ ఆ స్థితిలో ఉండి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు హాయిగా ఎక్స్ప్లోర్ చేసుకొని మనం కూడా ఎలా జీవించాలి అనేటువంటి కేవలం ఒక దయ, ఒక ప్రేమ. దయ మళ్ళీ జాలి కాదు. జాలి అంటే ఏంటి? అవతల వాడు తక్కువ అనేటువంటి భావం ఉంటుంది. దయ అంటే ఏంటి? ఎంపతి అంటే ఏంటి? అంటే మనల్ని కూడా ఆ స్థితిలో, ఓహో మేము కూడా ఈ స్థితిలో నుంచే వచ్చాం కదా, మన స్థితి వాళ్ళకి చెప్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక భావం. ఇంకా ఉదాహరణ తీసుకెళ్తే అడవిలో చెట్లకి పూలు పూస్తూ ఉంటాయి. ఆ పూల వాసన ఎవరో వాసన చూడాలని అవేం భావించవు. ఆ పూలు పుయ్యటం అనేది దాని లక్షణం అన్నమాట. అంటే ఏంటి? ఆ మన మహర్షులు అలాంటి వాళ్ళ అంతకంటే ఇంకేం లేదు. కాకపోతే ఇవాళ రేపు వీటిని అర్థం చేసుకోవటము అనేటువంటి విషయం అంటే ఎందుకంటే మనసు నిలకడ లేదు కదా. ఎందుకు నిలకడ లేదు? విపరీతమైన డోపమైన్ రిలీజ్ అవుతోంది. దాంతో ఏంటి? ఆనందం అనేది అంత ఇన్స్టెంట్, వెంటనే రావాలి. పిల్లలు కూడా ఉంటారమ్మా, అరగంటలు గంటలు ఇవాళ రేపు ఎవరు వింటారమ్మా? ఒక్క నిమిషం 2 నిమిషాలు ఉంటారు. 2 నిమిషం 1 నిమిషానికి మనసులోకి ఎలా వెళుతుంది మ్యాటరు? అంటే మ్యాటర్ అంటే అసలు నీకు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలా, ఆ తర్వాత దాన్ని ఎందుకు చెప్పారో వాళ్ళు అనేది విషయం అర్థం చేసుకోవాలా, దాన్ని మళ్ళీ మనం రిఫ్రెష్ చేసుకోవాలా, చేసుకున్న తర్వాత మళ్ళీ దానికి ఆ థాట్లో ఉండాలా, ఉన్న తర్వాత కదా మనకి విషయం అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మన జన్మ అన్నీ సడన్గా వచ్చి పడ్డాయా? అంటే ఎట్లా ప్రాసెస్ అవుతూ వస్తుంది అంటే కాకపోతే ఏంటి? ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఇప్పుడు ఈ భగవద్గీత కొన్ని వేల సంవత్సరాల నాడు చెప్పటం జరిగింది. ఋషులు ఇంకా ముందు జీవించారు. ఆ ఋషులు ఉపనిషత్తుల సారం, వేదాలు అంతా గ్రహించే మన వేదవ్యాసులు భగవద్గీత తర్వాత బ్రహ్మసూత్రాలు రాశారు. వాటిని ప్రస్థానత్రయం అన్నారు. మనం వండర్ఫుల్గా ఎలా జీవించాలి అనేదే చెప్పింది. నిజం చెప్పాలంటే ఒక మతాన్ని లేకపోతే ఒక దేశాన్ని, ఒక కాలాన్ని, ఒక టైంని ఉద్దేశించి చెప్పింది కాదు. ఎవరికైతే మనసు ఉంటుందో ఆ మనసుని ఎలా ట్యూన్ చేసుకుంటే వండర్ఫుల్గా ఉంటారు అనేటువంటి విషయం కొన్ని వేల సంవత్సరాల నాడు చెప్పారు. ఇప్పుడు మనం భౌతికంగా ఎంత దూరం వెళ్ళిపోయాము అనే దానికి అసలు లిమిట్ లేదు. మాకు తెలిసిన తర్వాత ఈ 40-50 సంవత్సరాల్లోనే ట్రమండస్ చేంజ్. కానీ ఇప్పటికీ మనసుని కంట్రోల్ చేసుకొని వండర్ఫుల్గా హ్యాపీనెస్ ఎక్స్ప్లోర్ చేస్తూ శరీరానికి సంబంధించి ఏ ఇల్నెస్ లేకుండా, అంటే ఏంటి మనిషి ఏమంటారు దాన్ని, హ్యాపీగా ఉండడం అంటే ఏంటి? భౌతిక హ్యాపీనెస్ అంటే నీ శరీరం నువ్వు చెప్పినట్టు వినగలగాలి. తర్వాత మానసిక హ్యాపీనెస్, మనసు నువ్వు ఏం చెప్తే అది వినగలగాలి. మూడోది ఏంటి? ఆధ్యాత్మిక హ్యాపీనెస్ అంటారు. ఆధ్యాత్మిక హ్యాపీనెస్ అంటే నాకు ఇది ఉంది, ఇది లేదు, ఏ ఉన్నా ఏం లేకపోయినా నేను వండర్ఫుల్గా ఉన్నాను, వస్తువుతోటి మనిషితోటి సంబంధం లేని ఆనందం నాదే ఉందనేటువంటి విషయాన్ని నేను అర్థం చేసుకోవటం, ఆ రకంగా జీవించటం. ఆరోగ్యం అంటే ఇది. అంటే ఏంటి? భౌతిక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆరోగ్యం అన్నాడు. మన ఋషులు ఈ 3 ఆరోగ్యాలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ కథల రూపంలో తర్వాత పాపం వాళ్ళ అనుభవం చేసుకున్నది ఒక రకంగా చెప్పటం జరిగింది. ఇప్పుడు సేమ్ భగవద్గీతలో ఎలా అయితే చెప్పటం జరిగిందో ఏంటి? ముందు నువ్వు శరీరాన్ని ఉపయోగించుకొని నిష్కామంగా పనిచేసావు అంటే నీ మనసు నిశ్చలం అవుతుంది, ఒకే దాని మీద నిలబడటం అలవాటు అవుతుంది. ఆ తర్వాత అనన్య భక్తి, భగవతత్వం అంతా సర్వత్రా ఉంది, నాలో కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని కనుక నువ్వు నమ్మావు అంటే ఒక సింగిల్ పాయింటెడ్నెస్కి వస్తావు. అంటే ఏ పని చేస్తున్నావో ఆ పని మీద నువ్వు ఫోకస్ పెట్టగలుగుతావు. తర్వాత నేను ఇవన్నీ చేయకుండా నేను ఇబ్బంది పెడుతున్నది ఏంటి? నీ సెన్స్ ఆర్గన్స్. అందుకే సెన్స్ ఆర్గన్స్ నీ కళ్ళు, ముక్కు, చెవులు ఏవో వినాలని చూస్తాయి, ఎక్కడికో పోవాలని చూస్తాయి, ఏవో తినాలని చూస్తాయి. కాకపోతే వీటన్నిటిని నడిపించేది ఎవరు? మనస్సు. ఈ రెండింటిని నువ్వు కంట్రోల్ పెట్టావంటే ఉన్న చోట ఉంటావు, నిర్వికల్పంగా నిశ్చింతగా ఉంటావు, ఒక జ్ఞానస్థితిలో ఉంటావు, సత్యం అసత్యం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటావు. కాకపోతే ఈ శరీరం అనేటువంటి ప్రకృతి దీన్ని ఏదో భగవతత్వ పని కోసం వాడుతూ ఉంటావు. జీవన్ముక్త స్థితి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఉంటే శరీరం, లేదు అంటే విదేహముక్తి అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో చెప్పడం జరిగింది. అర్జునుడి విషాద యోగంతో మొదలుపెట్టి లాస్ట్లో మోక్ష సన్యాస యోగంతో
అంతం చేస్తాడు. విషాదం దేనికి? ఐడెంటిటీయే విషాదం. అంటే ఏంటి? నేను అనేటువంటి జ్ఞానాన్ని మర్చిపోయి నాది నాది అనేటువంటి ఈ శరీరం చుట్టూ తిరుగుతూ ఉన్నావు కాబట్టి అదే విషాదం. చివరికి మోక్ష సన్యాస యోగం ఏంటి? నాది అనేటువంటికి సంబంధించిన విషయాలన్నీ కూడా 100% త్యాగం చేస్తే ఉన్నది నేను అనేటువంటి జ్ఞానం గ్రహించగలగడమే మోక్షం. మోక్షం అంటే ఏం లేదు, ఏ దుఃఖం లేకపోవడం మోక్షం, అనవసరపు ఆలోచనలు లేకపోవడం ముక్తి. నిజం చెప్పాలంటే కాన్సెప్ట్ ఇదేనప్పా. ఏ పుస్తకం అన్నా తీసుకోండి, ఏ స్టోరీ అన్నా తీసుకోండి. కాకపోతే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం స్టోరీలో లింక్ అయిపోతాం, అవే మనకి గుర్తుంటాయి. లోపల చెప్పిన కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయం. ఇప్పుడు నీకు కృతయుగంలోనే ఆయన ఎవరు? హిరణ్యాక్షుడు ఉన్నాడు. ఆ హిరణ్యాక్షుడు కొడుకే ప్రహ్లాదుడు నారాయణుడు అంటే ఎవరు? ఆ బ్రహ్మ భగవతత్వాన్ని ఆయన పూజించాలని ఒప్పుకున్నప్పుడు ఈ హిరణ్యకశిపుడు ఒప్పుకోడు. కాకపోతే మనకి ఇక్కడ ఏంటి? ఈ హిరణ్యకశిపుడిని ఆ భక్తిభావం ఎప్పుడైతే ఉందో పంచభూతాలు, నేల కానీ, నీళ్లు కానీ, అగ్ని కానీ, వాయువు కానీ, ఆకాశం కానీ, జీవత్వం కానీ ఎవ్వరూ ఆయన ఇబ్బంది పెట్టలేకపోతారు. అది కాన్సెప్ట్. కాకపోతే మనం ఎవరన్నా కానీ ఇప్పుడు మనం ప్రహ్లాదుడి సినిమా చూస్తే ఎంతసేపటికి వాళ్ళు పాడుతున్న పాటలు, అమ్మో ఇంత కష్టపడుతున్నారే, అంత కష్టపడుతున్నారే, పసిబిడ్డనే ఇలాంటి రాక్షసుదే అన్నట్టు ఆలోచిస్తారు. కానీ దాని వెనకున్నటువంటి కాన్సెప్ట్ అర్థం చేసుకోరు. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? ఇప్పుడు నిజం చెప్పాలంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇప్పుడు మానసిక స్థితి 100% డెవలప్ అయ్యి కూడా ఉండొచ్చు. లేకపోతే ఇన్ని ఎలా కనుక్కుంటారు? కాకపోతే ఏంటంటే లోతుగా వెళ్ళి అసలేంటి అనేటువంటి కారణానికి వెళ్ళగలిగేటువంటి స్థితికి ఎలా రావాలి అని చెప్పారు. మనం కారణం చూసి పట్టించుకోం, కార్యం గురించే మాట్లాడతాం. అంటే ఎఫెక్ట్ గురించి మాట్లాడతాం. అంటే సొల్యూషన్ గురించి మనం వెళ్ళాలి అంటే అసలు ఏంది దీనికి రూట్ కాజ్ ఏంటి, అసలు నేనెవరు, నాకెందుకు వస్తున్నాయి ఈ ఆలోచనలు, నాకు ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటి విషయంగా మనం కాజుకి వెళ్ళగలగాలి. అల్టిమేట్ ఏంటి? కాజు ఎఫెక్ట్ కూడా దాటిపోయిన స్థితి మనం అనేటువంటి విషయం మనకు అవగాహనకు వస్తుంది. అదే మన అభ్యాసం. అభ్యాసం దేనికోసం? డిస్పాషన్ కోసం, అంటే వైరాగ్యం కోసం. అంటే వైరాగ్యం వస్తేనే మనసు నిలబడుతుంది. వైరాగ్యం ఎట్లా వస్తుంది? నిర్వికల్పంగా అవుతాం. నిర్వికల్పం అంటే ఏ సంకల్పాలు పెట్టాం. ఒక సంకల్పం పెట్టామంటే మళ్ళీ వికల్పం వస్తుంది, అంతే కదా. ఎక్కడికన్నా వెళదామని ఆలోచన చేసాం, వెళితే ఏమొస్తుంది, ఎందుకు వెళ్ళాలి, కారులో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలా, ఫ్లైట్లో వెళ్ళాలా, ఇవన్నీ వికల్పాలు. అంటే ఒక సంకల్పానికి బోలెడు వికల్పాలు వస్తాయి. అసలు సంకల్పమే లేదు, నిర్వికల్పంగా ఉంటాం. పోనీ సంకల్పం వచ్చింది, నీ మనసు కనుక, నీ మనసు ఎక్స్పాండ్ అయ్యి కనుక ఉంటే సంకల్పం తర్వాత ఇక వికల్పాలు ఉండవు, అయిపోతుంది, ఇది చేసేద్దాం, సొల్యూషన్కి వచ్చేస్తారు. అలా ఎలా రావాలనేటువంటి విషయాన్ని ఈ మహానుభావులు చెప్పటం జరిగిందబ్బా. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న త్రిపుర రహస్యంలో కూడా ఏ మహానుభావుడు, ఏ ఋషి సుభేదనుడు అని పేరు పెట్టడం అయితే జరిగింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అద్వైత వేదాంతంలో వాళ్ళు వాళ్ళ ఫుడ్ స్టెప్స్ వదిలిపెట్టడానికి ఇష్టపడరు. అంటే ఏంటి? అంతా మాయ, ఇక్కడ చెప్పేదెవరు, ఉండేదెవరు, ఉన్నది ఒకటే జ్ఞానం అనుకున్నప్పుడు వాళ్ళకి పేరు ప్రతిష్టల విషయం కూడా ఆలోచించరు. అందుకని ఏ మహానుభావుడు, ఏ ఋషి ఏ పేర్లు పెట్టి రాశాడో మనకు తెలియదు. కానీ ఇందులో ఇదైతే మాత్రం సుభేదనుడు అనేటువంటి ఋషి రాయడం జరిగింది అనేటువంటి విషయం చెప్పారు. తర్వాత 22లో ఇంగ్లీష్లో బుక్ ప్రింట్ అయింది. తర్వాత తెలుగులో కూడా 1-2 పుస్తకాలు వచ్చాయి. తర్వాత ఇందులో ఏంటి ముఖ్యంగా చెప్పిన కథల రూపంలో ఏంటి? అల్టిమేట్ మనకి భగవద్గీత ఏం చెప్పారో ఇక్కడ అదే చెప్పారు. కాకపోతే ఇక్కడ ఇంకా చెప్పింది ఏంటి? అసలు కర్తృత్వ భావం కూడా లేకపోతే నువ్వు నిర్వికల్ప స్థితి వస్తావు అంటాడు. ఈ ధర్మం అధర్మం ఈ భావాలని ఎవరికి? నేను జీవుణ్ణి అని అన్నవాడికి వాడికి పాపం పుణ్యం లేకపోతే గరుడ పురాణం వేయించడం ఇవన్నీ ఉంటాయి. అసలు నువ్వేవి కాదయ్యా నాయనా, నువ్వు భగవతత్వానివేను, నీకు భగవతత్వానికి పిసరంత కూడా తేడా లేదు. ఈ కర్తృత్వ భావాలు, భక్తులు, యోగాలు ఇవన్నీ కూడా అవసరం లేదు. నువ్వే అదైనప్పుడు ఇంక ఇవన్నీ నీకెందుకు? కాకపోతే నువ్వే అదే అనేటువంటి విషయాన్ని నువ్వు నమ్మావా, గట్టిగా పట్టుకున్నావా, నీ భావాన్ని స్థిరం చేసుకున్నావా అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్పాడు? 1 నుంచి 10 వరకు అసలు ఎట్లా వచ్చింది? పరశురాముడు ఎవరు? దత్తాత్రేయుడు. పరశురాముడు తను సాధన కోసం దత్తాత్రేయుని కలవడం. 2 విషయాలు చెయ్యయ్యా, ఒకటేమో సత్సంగం ఉండాలి, 2 విచారణ చేస్తే నీకు సత్యం అర్థమవుతుంది అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకా పాత్రలు ఏంటి? హేమచూడు, హేమలేఖని అనే వాళ్ళని సృష్టించాడు. హేమలేఖ వచ్చేమో జ్ఞాని. నాథ, నీకు వస్తున్నటువంటి కష్టాలు, సుఖాలు, సంతోషాలన్నిటికీ కారణం బయట కనపడుతున్నటువంటి పదార్థాలు ఏమి కాదయ్యా, నీ ఆలోచనలు, నీ భావాలే. ఈ బయట వాటి నుంచి నీ భావాలను కనుక శుద్ధి చేశామంటే నీకు ఏ పని ఇస్తే ఆ పని, ఎక్కడుంటే అక్కడ, టైము స్పేసు ఆబ్జెక్టుతో సంబంధం లేకుండా నీ ద్వారా జరుపుకుంటూ పోతూ ఉంటుంది. అదే జీవన్ముక్తి. ఏదో కళ్ళు మూసుకుంటేనో లేకపోతే దాన్ని ఏమంటారు సమాధి స్థితిలోనో ఉంటే వచ్చేది కాదు. నువ్వు కళ్ళు తెరిచినా
లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానంతో నువ్వు సంబంధం పెట్టుకుని ఉన్నావు అనేటువంటి విషయం నీకు అవగాహనకు వస్తే శరీరం ఏం పని చేస్తున్నా దానికి సంబంధించినవేవి నీకు అంటవు. ఎందుకు? నువ్వు ఒక జ్ఞాన స్థితిలో, ఒక నిశ్చల స్థితిలో, ఒక కదలిక లేని స్థితిలో కండక్ట్ చేస్తావు కాబట్టి అని చెప్పింది. తర్వాత ఏంటి, అసలు ఈ సృష్టి ఎలా జరిగింది ఏంటి, ఒకటేమో చెప్పుకున్నాం కదా ఆరంభవాదం, పరిణామవాదం, తర్వాత వివర్తవాదం, అది అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది 12 నుంచి 14 వరకు, 12, 13, 14 3 చాప్టర్స్ కూడా అసలు భావం ఎలా, ఏంటి కారణం, భావం వల్ల భావం అంటే ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి మన జ్ఞాపకాలు, ఆలోచనలు అన్నిటికీ మూలం ఏంటి, భావమే అంటాడు. ఎట్లా భావం? ఇప్పుడు మనకి సృష్టి అసలు నిజంగా అక్కడ కూర్చొని ఎవరు చెయ్యలేదు, చేసినట్టుగా మనకేం వాళ్ళ దగ్గర మెటీరియల్ లేదు, కానీ సృష్టి వండర్ఫుల్గా కనపడుతుంది మనకంతే కదా. కళ్ళు తెరిస్తే నాకు ఈ గోడలు కనపడుతున్నాయి, మా ఇల్లు కనపడుతున్నాయి, చెట్లు కనపడుతున్నాయి, నాకు గుర్తొస్తే నా పిల్లలు గుర్తొస్తున్నారు, మా భర్త, మా మదరు, మా సిస్టర్ అందరు తెలిసిపోతున్నారు. మరి ఇదంతా నాకు ఎందుకు తెలుస్తోంది అంటే దానికి వాళ్ళు ఎంత వండర్ఫుల్గా చెప్తారంటేనబ్బా, అక్కడ భగవతత్వంలో సృష్టి ఉండాలి అని ఇచ్చినటువంటి భావం అనేది స్వచ్ఛమైనది, సర్వత్రా వ్యాపించున్నది, స్వతంత్రమైనది. ఎప్పుడైతే అంత స్వతంత్రంగా, ఆ స్వచ్ఛంగా ఆ భావం ఉందో నిజంగా లేకపోయినా ఉన్నట్టు కనపడుతున్నది. మరి నాకు వచ్చిన సంకల్పం అసలు ఎందుకు నెరవేరుతుందా, నెరవేరులో తెలియదు అనేటువంటి నేను ఎందుకు అనుమాన స్థితిలో ఉన్నాను అంటే, నేను ఇచ్చిన సంకల్పం గురించి నాకే నమ్మకం లేదు. ఎంతసేపటికేంటి ఎవరో సృష్టించారు, అమ్మ సంచితం, ప్రారంధం, ఆగామి, స్వర్గం, నరకం అని వాళ్ళు చెప్పినవే నమ్ముతున్నాం. కానీ వాళ్ళు ఇంకొక ఫేజ్లోకి వచ్చి ఏం చెప్పారు, ఇవన్నీ ఏమీ లేవయా, ఉన్నదంతా నీ జ్ఞానమేను, నేనే ఆ జ్ఞానస్థితి అని కనుక నువ్వు గ్రహించావంటే ఇవన్నీ లేవు అనేటువంటి విషయం చెప్పటం జరిగింది. ఇప్పుడు 12వ చాప్టర్లో మళ్ళీ ఏమడుగుతాడు పరశురాముడు, నువ్వు ఇంత చెప్తున్నావయ్యా గురుదేవా, ఎవరిని మన ఆయన ఎవరు, దత్తాత్రేయ స్వామిని, నువ్వు ఎంత చెప్పినా సపరేట్గా కనిపించొస్తూనే ఉంది కదా ప్రపంచం. ఆకలి వేస్తుంది, తినడానికి పదార్థం డిఫరెంట్గా ఉంది, ఆ తర్వాత దాహం వేస్తుంది, నీళ్లు సపరేట్గా కనపడుతున్నాయి, ఏదైనా ఫ్రూట్స్ కనపడుతున్నాయి, నాకు ఇష్టమైన వ్యవహారాలు కనిపిస్తున్నాయి, లేదని నేను ఎలా అనుకోవాలి అంటాడు. దానికే ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, మొత్తం మీద వాళ్ళు చెప్పిన కాన్సెప్టు ఏం చెప్పినా సృష్టికి కారణం 3 విషయాలు చెప్పారు. ఏంటి? 3 గుణాలు అన్నారు, సత్వగుణం, తమోగుణం, రజోగుణం. 3 స్థితుల 3 శరీరాలు అన్నారు. మనదేంటి, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అన్నారు. 3 అవస్థలు అన్నారు. ఏంటి? నిద్రావస్థ, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ అన్నారు. మళ్ళీ ఇంకా 3 ఏమన్నారు, సృష్టి, స్థితి, లయ అన్నారు. సృష్టి ఉండడం జరుగుతుంది, వచ్చినట్టు కనపడుతుంది, ఉండడం కనపడుతుంది, వెళ్ళిపోవడం కనపడుతుంది. అంటే ఏంటి, వాళ్ళు చెప్పింది అన్నీ 3 చెప్పారు. ఇప్పుడు ఈ త్రిపుర రహస్యం కూడా ఏంటి, ఈ 3 స్థితుల్లో అమ్మవారి సర్వత్రా వ్యాపించినటువంటి అమ్మవారి శక్తి అనండి, భగవతత్వ శక్తి అనండి, జ్ఞానం అనండి, లేకపోతే చైతన్యం అనండి, అబ్సల్యూట్ భూమ, వాట్ ఎవర్ ఇట్ మే బి ఉన్నది. కాకపోతే ఏంటి, ఆ విషయం మనకు ఎందుకు తెలియడం లేదు అంటే, ప్రకృతినే సత్యం అని మనం గట్టిగా పట్టుకున్నాము. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి, ఈ భగవతత్వ శక్తి సర్వత్రా వ్యాపించినటువంటి శక్తి సత్యం అనుకో, ఇవి పడిపోతాయి అంటారు. అంటే ఏంటి, ఈ అన్ని స్థితులు దాటినటువంటి స్థితిలో ఉన్నది కేవలం ఆ నిర్వికల్పమైనటువంటి చైతన్య శక్తి, జ్ఞానశక్తి ఉందయ్యా, ఇంకొకటి ఏమీ లేదు అన్నట్టు చెప్తాడు. సరే ఇంకా అర్థం చేసుకో, ఇంకా చెప్తాను, ఇంకా కొన్ని స్టోరీలు క్రియేట్ చేద్దాం చెప్తామని మొదలుపెట్టి ఏం చెప్తాడు, నిన్న మొన్న చెప్పుకున్నాం, వాడు సుషేణుడు అనేటువంటి రాజు ఉన్నాడు, అశ్వమేధ యాగం చేసుకుంటూ అక్కడేమో గుర్రాలని వాటిని ఒక ఖండముని ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు కణుడు ఏదో ఉంది, ఆ మునికి దగ్గర తపస్సు చేసుకుంటే ఆయన పట్టించుకోకపోతే వాళ్ళ కొడుకు వచ్చేసి వీళ్ళందరినీ కొండ లోపల పడేస్తాడు, గంట శైవలోకం అనేటువంటి దాంట్లో వెళ్ళాడు. ఈ మహాసేనుడు వెళ్ళి వీడు కన్విన్స్ అయిన తర్వాత తీసుకెళ్ళి లోపల ఉన్నటువంటి ఆ రాజ్యం అంతా చూపించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూస్తే అంతా సర్వత్రా క్షణక్షణం కొండలేనా గుట్టలేనా అన్ని భాష, మనుషులు, ఆహార వ్యవహారాలు, డ్రెస్సింగ్లు అన్నీ మారిపోయి కనపడ్డాయి. 124 కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి, అందుకని మారకుండా ఉంటాయా అంటే ఇంక ఏడుపులు అందించుకుంటాడు ఈ మహాసేనుడు. నువ్వు ఏడవడానికి ఏముందయ్యా, పాత వస్త్రం పోయింది, కొత్తది వస్తుంది, ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇంత సృష్టి అంతా ఉంది, నీకు గుర్తుంటే మీ నాన్న గుర్తున్నాడు, లేకపోతే ఎవరైనా చెప్తే మీ తాత గుర్తున్నాడు, అంతకుముందు నువ్వేమన్నా వాళ్ళ కోసం ఒక్క పూటైనా అసలు గుర్తన్నా చేసుకున్నావా, ఏడిచావా, ఇదంతా ఒక కల్పనయ్యా. కల్పనలో ఇంకా కల్పన ఏంటి, ఒక స్వప్నం ఇది. రాత్రి పడుకోబోతున్నప్పుడు నీకు తెల్లవారులో జరిగిన విషయాలే కదా కలలో వస్తున్నాయి, ఇప్పుడు తెల్లవారు నిద్ర లేచిన తర్వాత కూడా వస్తున్నటువంటి నీ ఆలోచనలు ఇవన్నీ కూడా జస్ట్ కల్పన. ఈ కల్పన గురించి అంత దుఃఖపడాల్సిన అవసరం లేదు. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే
మరి నాకు కనపడుతుంది కదా అంటాడు. నీకు ఈ ప్రపంచం కనపడటానికి కారణం ఏంటి? భగవతత్వము అనేటువంటి భావం మీద నీకు పట్టు లేకపోవడం వల్ల ఈ ప్రపంచమే నీకు కరెక్ట్ అని కనపడుతోంది. ఇక్కడ నువ్వు ఏడవడానికి సంబంధించినటువంటి ప్లేసే లేదంటే ఏంటబ్బా మహానుభావులు మనకు చెప్పదలుచుకున్నది. ఈ సృష్టిలో ప్రతిదీ మారుతోంది. వచ్చాము, ఉంటాము, వెళ్ళిపోతాము. జనరేషన్స్ గడిచిపోతున్నాయి. ఒక నీరు ఏంటి, ఒక ఏమంటారు దాన్ని, ఒక కాలువలాగా వస్తోంది, కొత్త నీరు వస్తోంది, పాత నీరు వెళ్ళిపోతుంది. ఎప్పటికప్పుడు సృష్టి కొత్తగా ఉంది. నిజంగా అంతే, కొత్త పిల్లలు వస్తున్నారు కదా, ఆ పిల్లల్ని చూస్తే ముద్దు. తర్వాత కొత్తవన్నీ కనిపెడుతున్నారు. అంటే ఏంటి, ప్రపంచం 24 గంటలు నూతనంగా ఉంది, మార్పులు జరుగుతుంది. కానీ మారకుండా ఉన్నది ఒకటే ఉన్నది, మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం. అంతే కదా. ఇప్పుడు నేను చిన్నప్పుడు విషయం ఆలోచిస్తే నాకు ఆ విషయాలు గుర్తొస్తున్నాయి. కానీ అప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇలా లేను కదా. అంటే అర్థం ఏంటి, నేను పుట్టినప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా జ్ఞానం నాతో ఉన్నది. ఓహో అప్పుడు అలా జరిగింది కదా, ఇప్పుడు ఇలా జరిగింది కదా, రేపేం జరగబోతోంది కదా అనేటువంటి ఒక ఊహలు, ఒక భయాలు, ఇవన్నీ ఎక్కడ, శరీరానికి కాదు, లోపల ఉన్నటువంటి నా మనసుకి. అంటే ఏంటి, జ్ఞానానికి కూడా కాదు. నా మనసు వ్యాపించుకో అంటే అర్థం ఏంటి, నా మనసుకి ప్రకృతి అంతా వెళ్ళిపోతుంది. దీని గురించి పెద్ద పిసరంతా వరి అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఏది ఎలా జరిగినా జరుపుకుంటూ పోతుంది. మనం ఏమైనా చేసినా జరుగుతుంది, జరగకపోయినా జరుగుతుంది. కాకపోతే మరి ఇదంతా ఎందుకు చేస్తున్నామమ్మా, 24 గంటల టైం ఉంది, ఏదో టైం స్పెండ్ చేయాలి కదా టైంని. ఏదో ఇదొకటి ఎన్నుకున్నాము, ఏదో ఇది జరిగిపోతుంది. దీనివల్ల లాభం నష్టం మనకేమీ తెలియదు. ఏదో ఒక పని అయితే జరుగుతుంది. కాకపోతే దీనివల్ల ఏముంది, ఓహో ఇంతే కదా అనేటువంటి ఒక అవగాహన తెలుస్తోంది. వీళ్ళు ఎంతసేపు చెప్పినా ఈ ఋషులు చెప్తున్న విషయం అంతా రెండు విషయాలు చెప్తున్నారు. ఏంటి, మన దగ్గర ఒక ప్రాణం ఉంది, కనపడుతోంది, ప్రాణశక్తి. దాంతోపాటు ఏముంది, నా దగ్గర ఈ ప్రాణశక్తి ఉంది అని చెప్తున్నది ఎవరు, నాకు ఎలా తెలుస్తుంది, నాకే తెలుస్తోంది. నాకంటే లోపల ఉన్నటువంటి నా మనసుకో, నా జ్ఞానానికో, నా ఆలోచనలకో, ఇదిగోనమ్మా నీ దగ్గర ఇదిగో ప్రాణశక్తి ఉంది, నువ్వు పొద్దు నుంచి ఏమి తినలేదు, ఇంకో తినకపోతే ఇబ్బంది పడతావు, తొందరగా వెళ్ళి వంట చేసుకో. ఈ సజెషన్స్ నాకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు తినలేదు అనేటువంటి విషయం నాకు ఎవరు చెప్తున్నారు? శరీరం చెప్తుందా? శరీరంకి ఏం తెలియదు, లోపల ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఆ శక్తే చెప్తోంది. అందుకని మన ఋషులు ఏం చెప్పారు, నీ మానసిక శక్తిని వ్యాపింపచేసుకోవటం అంటే ఏంటి, నేనే భగవతత్వం అనేటువంటి ఆలోచన దృష్టితో నువ్వు వెళ్ళావంటే నీ దగ్గర ఉన్నటువంటి ప్రాణం ఉంది కదా, ఈ ప్రాణశక్తి ఏదో పని చేస్తోంది. ఏ పని చేస్తోంది, ఈ పరమాత్మ తత్వంలో ఏ పని జరగాలంటే ఆ పని జరుగుతోంది. చివరికి ఇంకా నువ్వు వ్యాపిస్తే ఎలాంటి పరిస్థితి వస్తుంది, ఏముంది ప్రాణము అంటే ఇప్పుడు అంటే ఇంకా చెప్పదలుచుకున్నది ఏంటి, ప్రాణం కూడా లేదు, ఉన్నదంతా ఒకటే జ్ఞానం అనేటువంటి స్థితికి వస్తావు. మరి ప్రాణం ఎందుకు వచ్చింది నీకు, ఈ శరీరం ద్వారా ఏదో అక్కడ వచ్చినటువంటి స్వచ్ఛమైనటువంటి ఆలోచన వల్లే ఇదంతా వ్యక్తమైంది. ఇదంతా ఏమీ లేదు, అల్టిమేట్ ఇదంతా ఒక మాయా అనేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. అంటే భౌతికంగా నీ కంటికి కనపడుతున్న దాని గురించి పిసరంత కూడా దుఃఖము లేదు, మ్యాక్సిమం ఎమోషను లేదు, వండర్ఫుల్ ఏదో నేను అచీవ్ చేశాననేటువంటి ఆనందమైనటువంటి స్థితి కూడా లేదు. హ్యాపీగా జరుగుతుంది, జరగని అనేటువంటి భావం వస్తుంది నాయన అనేటువంటి విషయం ఈ ఋషి చెప్తూ ఇంకా ఏమంటాడు, ఈ భావం గురించి ఒక టాపిక్కే ఉందబ్బా. నెక్స్ట్ టాపిక్ అంతా భావం గురించి ఉంది, దాదాపు 10-12 పేజెస్ ఉన్నట్టుంది. చూద్దాం అది ఇంకెంత ఎన్నాళ్ళు చెప్పాల్సి వస్తుందో మనం మాట్లాడుకోవాలో మనకు తెలియదు. కానీ చూద్దాం, ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత వండర్ఫుల్. ఈ పుస్తకంలో నిజంగా భగవతత్వ సాధన చేసే వాళ్ళకి పీసరంత డౌట్ కూడా క్లియర్ అయిపోతుంది. అల్టిమేట్ మన ఇప్పుడు అర్జునుడు విషాద యోగంలో మొదలుపెట్టి అర్జునుడు గోలైంది అనుమానం. అంటే ఏంది, నేను చేయాల్సిన ధర్మం సరిగా చేయకపోతే ఏమన్నా ప్రాబ్లం వస్తుందా, నేను నా బంధువుల్ని రక్షించుకోకపోతే ప్రాబ్లం వస్తుందా అని అనుమానం పోలిక అహం, ఈ మూడే మన ఇబ్బంది పెడుతున్నాయి. అంటే ఈ మూడు కూడా పంచభూతాలతో తయారైనటువంటి శరీరంలో మన ఘటం అంటే ఏంటి, ఈ భూమికి తత్వానికి సంబంధించినటువంటి దాంట్లో ఎప్పుడూ అనుమానం. ఈ అనుమానం పోవాలంటే ఉదారం మన మనసుని మనం ఎక్స్పాండ్ చేసుకొని ఉన్నదంతా ఒకటే అన్నప్పుడు, నాది లేదన్నప్పుడు నాకు అంటూ ఇంకా కావాల్సింది ఏముంటుంది, అలా ఉదారం పెంచుకోవాలి. రెండోది ఎక్స్పాండ్ చేసుకోవాలి, మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఈ మార్చుకోకుండా ఉన్నప్పుడు మనం చేసిన పనులేంటి, వాళ్ళని చూడటం, వీళ్ళని చూడటం, పోల్చుకోవటం, వీళ్ళు ఇలానే సంపాదిస్తారులే, వాళ్ళ సంగతి అదేలే అనేది పెద్ద మనం మంచి వాళ్ళని గొప్పవాళ్ళు అనేసుకోవటం, లేదంటే మనకంటే గొప్పవాళ్ళు అయినప్పుడు అబ్బో వీళ్ళ చాలా అదృష్టవంతులు, భలే కలిసి వస్తుంది కదా అని అనుకోవటం, ఇలాంటి పిచ్చి భావాలన్నీ ఉండేవి. ఇప్పుడు కొంచెం భగవతత్వ విషయం అవగాహనకు వచ్చిన తర్వాత
పోలిక లేదు. ఎవరి ఎక్స్పీరియన్స్ ఏందో వాళ్ళు, ఎవరు ఎందుకు వచ్చారో వాళ్ళు, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆలోచనని, వ్యవహారాన్ని వాళ్ళే చూసుకొని ఆ జ్ఞానం పెంచుకుంటూ పోవటమే క్లారిటీ. ఎప్పుడైతే జ్ఞానం పెంచుకుంటూ ఉంటామో మన దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి వండర్ఫుల్. ఎందుకంటే పిచ్చి పిచ్చి సంకల్పాలు వికల్పాలన్నీ తగ్గిపోయినాయి కదా. ఎప్పుడైతే సంకల్పాలు వికల్పాలు తగ్గిపోయాయో మన బ్రీతింగ్ కూడా స్లోగా తీసుకుంటూ ఉంటాం. అందుకనే చూడండి, దాన్ని ఏదో అంటారు, తాబేలు కొన్ని 100,000 సంవత్సరాలు బతుకుతున్నది, కుక్క 15-20 సంవత్సరాల లోపల పడుతుంది. అంటే ఎక్కువ బ్రీతింగ్ తీసుకుంటుంది. మన ఋషులు కూడా 100,000 సంవత్సరాలు బతికారు అంటే వాళ్ళ ప్రాణాన్ని అంటే మన దగ్గర ఉన్నటువంటి 5 వాయువులు ఉన్నారు, అపానము, ప్రాణము, తర్వాత వ్యానము, ఉదానము, సమానం అని. ఆ వాయువులను అంటే ఈ బ్రీతింగ్ ఎక్కడికి వెళ్ళి నిలబట్టగలుగుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించారంటే ప్రాణశక్తితోటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎయిల్మెంట్స్ అవి కూడా క్లియర్ చేసుకోవడం మొదలుపెట్టారు. దేంతో మళ్ళీ ప్రాణశక్తి దేంతో నడుస్తుంది? మళ్ళీ భావంతోటే. భావాన్ని మించి ఏం లేదు. అల్టిమేట్ ఉన్నది నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ తోటి ఈ ప్రాణం నడుస్తుంది. అందుకని ప్రాణము జ్ఞానము కలిసి శరీరం ద్వారా కండక్ట్ చేస్తున్నాయి. మన ఋషులు ఆ విషయాన్ని గ్రహించారు. అల్టిమేట్ ఏంటి? ఈ ప్రాణము, మన మనస్సు, మన శరీరము దాటినటువంటి ఒక నిర్వికల్పమైనటువంటి స్థితి ఉంది. దాన్ని తురియం అన్నారు. ఆ నిర్వికల్పమైనటువంటి స్థితిలో ఉండి మనం కూడా కండక్ట్ చేయడం కనుక మొదలు పెడితే, భౌతికంగా కనపడుతున్నటువంటి వాటి గురించి మనకు సంకల్పం వికల్పం కనుక లేకపోతే, ఏ పని జరుగుతున్నా దానివల్ల వచ్చే లాభ నష్టాలతో మనకి ఏమీ ఇబ్బంది లేకపోతే, మన భావం ఒకే విషయం మీద కనుక మనం పెట్టుకోగలిగితే వండర్ఫుల్. ఏంటి ఆ భావం? భగవతత్వం తప్ప, జ్ఞానం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అది మన దగ్గరే ఉందనేటువంటి విషయాన్ని గ్రహించడం. అందుకని ఆ మహానుభావులు ఎప్పుడు చెప్పారు, 2 చెప్పారు మళ్ళీ, ఆత్మ, అనాత్మ. ఆత్మ అనేది జ్ఞానం, అదొకటే. అనాత్మ అంటే 99 విశేషాలు. స్వరూపం ఒకటే. భగవతత్వ స్వరూపం అనేది జ్ఞానం లాంటిది, మన దగ్గరే ఉన్నది, అదొకటే. స్వభావం బోలెడు మనసులు ఉన్నాయి. మూడోది ఏంటి? ఇప్పుడు ఇక్కడ త్రిపుర రహస్యంలో ఇంట్రడ్యూస్ చేసింది దృక్కు. జ్ఞానం ఒకటే, దృశ్యాలు బోలెడు. జ్ఞానం ఒకటే, గేయాలు బోలెడు. తర్వాత అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి? అనుభవాలు. ఎక్స్పీరియన్సర్ కనుక లేకపోతే ఏ ఎక్స్పీరియన్స్ గురించి అయినా మనకి బెంగలేదు. దుఃఖపడేవాడు లేకపోతే దుఃఖం లేదు, ఆనందపడేవాడు లేకపోతే ఆనందం లేదు. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఆ స్థితికి రాగలుగుతాము? సంకల్ప వికల్పాలు లేకుండా నిర్వికల్పంగా ఉన్నప్పుడు. మరి నిర్వికల్పంగా రావడమే మన మనసును మనం వ్యాపింపజేసుకోవటం. మనం ఆ స్థితిలో కనుక మనం ఉంటే భగవతత్వానికి మనకు స్వచ్ఛంగా ఒక ఆలోచన చేసి ఇదంతా ఉన్నట్టు కనపడింది కదా. ఇప్పుడు కొంతమంది ఋషులు ఉన్నారు కదా. ఇప్పుడు ఇప్పుడు మనం వెళ్ళిన మహాసేనుడిని తీసుకెళ్ళిన ఋషి ఉన్నాడు కదా, ఆయన అదే చెప్పాడు, నాయన మహాసేన, అన్నిటికీ మూలం భావమేను. ఆ బ్రహ్మభావం విత్డ్రా చేసుకున్నాడు, సృష్టి లేకుండా పోతుంది. ఇప్పుడు నా సంగతి చూసావు కదా, కొండంతా తిప్పి చూపిస్తాడు. జస్ట్ ఒక 1 acre 2 acres లోపల ఉంటుంది. మరి లోపలికి నేను ఇంత పెద్ద సామ్రాజ్యం నీకు చూపించానంటే దేంతో చూపించాను? జస్ట్ నా భావంతోటేను. నాకు రాజ్యం పరిపాలన చేయాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి నా భావంతో దాన్ని సృష్టించాను. ఇంకా చాలు, నేను తృప్తిపడ్డాను అంటే అది నాకు విత్డ్రా అయిపోతుంది. అంటే ఏంటి? నీ భావానికి అనుగుణంగానే నువ్వు చూస్తావు, మాట్లాడతావు, నీకు ఏమైనా జరుగుతుంది. అందుకని ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? నీ భావాన్ని మార్చుకో. దుఃఖం అనేది లేదు, ప్రతిదీ ఒక కళలాగా గడిచిపోతుంది. ఈ అద్దంలో రిఫ్లెక్ట్ అయినటువంటి వాళ్ళమే మనమంతా. జస్ట్ దాన్ని ఆభాస అన్నారంటే అది లేదు, ఉన్నట్టుగా కనపడుతుంది. దేని వల్ల కనపడుతుంది? ఆ పరమాత్మ తత్వం ఇచ్చినటువంటి థాట్ వల్ల. అందుకని నువ్వు ఆ థాట్ నీలో డెవలప్ చేసుకుంటే ఇదంతా ఏమీ లేదు అనేటువంటి విషయం నీకు అవగాహన అవుతుంది అని చెప్పడం జరిగింది. ఈ భావం గురించి ఈ చాప్టర్లో రేపటి నుంచి మాట్లాడుకుందాం. ఏం లేదబ్బా, మనకి అసలు నిజంగా చెప్పాలంటే మనకి కూడా మన స్థితికి మనం కూడా కూర్చొని ఆలోచించుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉంది, ఎక్కడ వచ్చింది ఈ ప్రాబ్లము అని మనలో మనం పరిశీలన చేసుకుంటే దానికి కారణం ఏంటో మనం గ్రహిస్తాం. కాకపోతే మనం ఎవ్వరం కూడా కారణం గ్రహించాం. ప్రాబ్లం వల్ల అవతల వాళ్ళది అని అన్నట్టు వాళ్ళ మీద పెడతాము, వాళ్ళని కంప్లైంట్ ఇస్తాము, వాళ్ళే వచ్చేదో చెయ్యాలని ఎక్స్పెక్ట్ చేస్తాము. ఎప్పటికీ ప్రాబ్లం అనేది అవి ఏమంటారు, దాన్ని ప్రాబ్లమ్స్ జనరల్గా పోవు, డిజాల్వ్ అవుతాయి. ఈ డిజాల్వ్ కావాలి అంటే రూట్ కాజ్కి వెళ్ళి మనం పరిశీలన చేసుకోవాలని ఆ మహానుభావులు చెప్తున్నారు. నిజం చెప్పాలంటే భగవతత్వానికి సంబంధించిన దానికంటే కూడా మనం ఎలా మారాలి, మనకు ఆ మారే శక్తి మనం ఎలా పెంచుకోవాలని ఆ మహానుభావులు, ఆ ఋషులు మనకు చెప్పడం జరిగింది. చూద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం.